V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఓల్డ్ ఫోటోగ్రాఫర్ నూకరాజు గత 50 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని ఎంచుకొని ఇటు గవర్నమెంట్ ఫోటోలు తీస్తూ అటు వివాహ మహోత్సవాలు అవి కూడా తీస్తూ అద్భుతమైన ఫోటోగ్రఫీని ఒకప్పటి విశాఖపట్నం జగదాంబ దాటితే అంతా శూన్యం. అప్పట్లో చౌటులో ఫోటో సెంటర్, ఫోటో స్టూడియో అంటే చాలా గొప్పది. ఆ యొక్క ఫోటో స్టూడియోలో పనిచేసిన ఈ యొక్క నూకరాజు మాటలు ఇప్పుడు విందాం. ఇప్పుడు ఈ యొక్క నూకరాజు వాల్తేరు డిపో వద్ద తన నివాసంలో జీవించున్నారు. ఆయనకి ఒక కన్ను సరిగ్గా బాగలేదు. ఎవరైనా దాతలుంటే ఆ యొక్క కన్ను ఆపరేషన్ చేయిస్తారని కోరుతున్నారు. ఓకే, స్టార్ట్ కెమెరా. మా ఇంటి పేరు చింతపల్లి నూకరాజు. మా నాన్నగారి పేరు చింతపల్లి పరమటయ్య. మా అమ్మగారి పేరు చింతపల్లి అచ్చమ్మ. వాల్తేరు డిపో. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఫోటోగ్రాఫర్ నూకరాజు అని పిలుస్తారు. ఎందుకని? నేను ఫోటోలు బాగా నేర్చుకున్నాను కనుక. ఏ వయసులో మీరు ఫోటోగ్రాఫర్? నేను 1970లో జాయిన్ అయ్యాను ఫోటోగ్రఫీగా. 15 రూపాయలు జాయిన్ అయ్యేవాడిని. 15 రూపాయలు జాయిన్ అయితే 15 రూపాయలు ఇచ్చేవారు జీతం. 5 రూపాయలు షర్టు ప్యాంటు కొనుక్కొని వేసుకునేవాడిని. అలా బట్టలు వేసుకొని స్ట్రైట్ చేసి తిరిగేవాడిని. మొన్నటి వరకు కూడా అలాగే తిరిగాను. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత అలా షర్టు ప్యాంట్ దగ్గరికి వచ్చాను. షర్టు ప్యాంట్ దగ్గరికి అయితే అలా కొన్నాళ్ళు చేతం 15, 20 అలా పెంచి ఫోటో సెంటర్ సూపర్వైజర్ ఆపోజిట్ ఆ సౌదీ దగ్గర బ్యాక్ సైడ్ సౌదీ దగ్గర ఫోటో సెంటర్ పనిచేసిన 18 సంవత్సరాలు పనిచారు. పేరు వాండగారి ఫోటో సెంటర్ వాల్మీకి గారు. వాళ్ళ అబ్బాయి పేరు వాళ్ళ అబ్బాయి ప్రేమ్ కుమార్. ఏ సంవత్సరం అది? అది 1970లోనే. 1970లో మొత్తం అలా పనిచేసుకొని. మీరు అక్కడ పుట్టి పెరిగారు? అక్కడ నేటివ్ ప్లస్ నాది కలెక్టర్ ఆఫీస్ అండి. పెరిగిన మట్టుకు వాల్తేరు డిపో. ఓకే. ఎక్కడ అమ్మాయి చేస్తుంది? ఇక్కడ అమ్మాయినే చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. పేరు సిహెచ్ పైడమ్మ. పేరు సిహెచ్ పైడమ్మ. మంచిది. నేను ఇలా బతుకుతున్నా అంటే ఆవిడ దయ. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలండి. 30, 32, 38. పెళ్ళిళ్ళు అయిపోయింది. కోడల పేరు సిహెచ్ స్వాతి. చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఇంత వయసు వచ్చినా బాగా చూసుకుని నాకు మీ దయ వల్ల ఇక్కడికి వచ్చిన కానీ నాకు నా వయసుని బట్టి పింఛని కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తుంది. మన చంద్రబాబు గారు 7,000 ఇచ్చారు. అంతకుముందు 4,000 ఇచ్చారు. కంటే చెన్నితో ఒకటి ఏం లేదండి, యశీకి ఒకటి ఏం లేదండి. ఒలంపస్ లేదు సార్. ఎందుకు అబద్ధం? ఇప్పుడు 3-1 ఏదో ఉంది. అదే లాస్ట్ 3-4 కెమెరాలు వాడింది. సిప్పులు కూడా దిగాను. ఫిల్ములు పీజిగా ఇండు, ఆక్ఫా, సకూరా, మరి 627 ఇవన్నీ వాడివ్వండి. అప్పట్లో పెళ్ళిళ్ళకి వాటికి తీసేవాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా తీసేవాడు. ఫోటోగ్రాఫీ నేనే సార్. 10,000 ఇచ్చేవారండి. ఎక్కడికి వెళ్ళా 10,000 తెచ్చేవాడు. మరి ఆ డబ్బు అంత ఇప్పుడు లేదు. నా పిల్లలు బాగా చూసేవాడు. నాకు ఏ అలవాటు లేదు మీ దయ వల్ల. అలా రాను ఇంత వాడినయ్యాను దేవుడి దయ వల్ల. వేటకి నాకు చేపల పాటు అలవాటు లేదు. మా నాన్నగారికి అలవాటు, మా పెద్దన్నయ్య గారికి 10th క్లాస్ చదివాడు, మా చిన్నన్నయ్య గారికి 10th క్లాస్ చదివాడు. నేను చదువు లేదు. నాకు చదువు లేకుండా సరే నేను దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా ఫోటో సెంటర్లో జాయిన్ అయ్యాను. ఫిల్మ్స్ మాకు లోపలికి పంపించేవారు సావుగారు. అదే నూకరాజు ఫిల్ములు కాడ కదా 10 ఫిల్ములు. అలాగే సరే నేను చేసిన ఐడియా మీద 10 ఫిల్ములు ఇచ్చాడు. ఓ ఫిల్మ్కి ఇలా గంటలు ఇవ్వండి ఆన్వాల్, రెండో ఫిల్మ్కి 3 గంటలు ఇవ్వండి, 4వ ఫిల్మ్కి ఇలా 4 గంటలు ఇవ్వండి ఆన్వాల్. అంటే ఈ ఫిల్మ్ దీంది, ఈ ఫిల్మ్ దీంది 627 హిందూ, సకూరా, కొనిక అని పేపర్లో పేర్లుండి ఆ పేర్ల ప్రకారం నేను ఫిల్ములు అలా తగిలించి అలా క్లిప్లకి తగిలించి ఆడేసేవాడు. ప్లాన్ వేసి అలా తీసుకెళ్ళి మా షాప్లో ఇచ్చేసేవాడు. షాప్లో ఇచ్చి మళ్ళీ 5 నిమిషాలండి. 5 నిమిషాలు టైం. డాక్టర్ మండి చేయటం అంతా చేయటే పక్కనే ఉండే మనిషి డాక్టర్. ఫోటోకి ఎంత డబ్బులు? అప్పుడు ఫోటోకి ఎంత అండి? పాస్పోర్ట్ తీసుకుంటే
20 వాల్తేరు జాలపేట కూడా 7 రూపాయలకి తీసాను. 1800 స్కీము. నేనే అప్పుడు ఫోటోగ్రాఫర్. నేను పేర్రాజు కానీ, ముంతాజ్ గారు కానీ, బోలాగ్ గారు కానీ, తెడ్డి పరసయ్య కానీ వీళ్ళందరూ నాకు బాగా తెలుసండి. వాళ్ళందరికీ వాళ్ళంతా కలిసి నాకు బేరాలు ఇస్తుండ్రు. నాకు ఆ ఊర్లో ఆలే ఎక్కువ బేరాలు ఇస్తుండ్రు. పడవలకు ఫోటోలు తీస్తూ నాకు ఇచ్చేవారు డబ్బులు. 7,000 ఇచ్చారు, 6,000 ఇచ్చారు. మరి అలా తినే ఫ్యామిలీ కుటుంబాన్ని పోషించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఏడుస్తున్నాను సార్. పింఛన్ వస్తే దాన్ని బతుకుతున్నాను సార్. అప్పుడే పోతే వల్ల మీరు రేట్లు ఉండేయండి. 55,000, 1,00,000 రూపాయల దాకా ఉన్నాయండి. మీరు ఏ కెమెరా వాడేవాళ్ళు? నేను పెంటాక్స్ వాడానండి, మినోటో వాడానండి, ఎషికా 35 ఒకటి ఆడేవాడిని షిప్లు. ఇప్పుడు కెమెరా ఫీల్డ్ ఎలా ఉంది? ఇప్పుడు కెమెరా ఫీల్డ్ అంత లేవు, పనలేమండి. అప్పుడు కొనేసి బాగా పెట్టుకుని వాడుకునేవాడిని. నాకు ఇష్టం లేకపోతే అమ్మేసుకునేవాడిని తక్కువలకే. నాకు ఇంట్లో నుంచి అడగకపోతే ఏం చేసేవాడిని. ఫొటోస్ బాగా స్పీడ్లు ఉంటాయండి, కెమెరా స్పీడ్లు ఉంటాయండి. షటర్ స్పీడ్, షటర్ 60 కానీ 25 కానీ మార్చి స్పీడ్లు కొట్టేవాడిని. ఒకవేళ మ్యారేజ్ ఫోటోలు తీసేవాడిని స్పీడ్ తగ్గించి మ్యారేజ్ తీసేవాడిని. 135 కొట్టి షటర్ స్పీడ్ ISO చేసేవాడిని. రాజకీయ నాయకులకు అప్పట్లో ఎవరెవరికి తీసారు? నేను ఎమ్మెల్యే గారికి తీశానండి, పేరు ఎల్లపూడి గారు. తెలుగుదేశం పోతాన్ రెడ్డి గారికి తీశానండి. తెలుగుదేశం నెల్లూరు భాస్కర్ గారికి తీశానండి. అప్పుడు అప్పుడే పాతలే నెల్లూరు భాస్కర్ గారికి తీశాను. ఆయన పిచ్చి పాపేట. ఎన్టీఆర్ బాలకృష్ణ గారికి 100-150 ఫోటోలు తీశాను. బాలకృష్ణ గారి కూడా పరిగె. సుబ్బరామరెడ్డి గారు కూడా నేను ఆయన ఉన్నాను. అంటే అంత ఆయన దగ్గర అంతగా లేను, నార్మల్గా ఉండేవాడు. మరి శివాజీ పాల్, మరి KDPM స్కూల్, శాంతా స్కూల్, మరి స్కూల్ ఫోటోలు తీయడం ఎవరు నేర్పించారు? వాడముద్దులు పోలరాజు గారండి. వాడముద్దులు పోలరాజు గారు మా గురువు గారండి. దండం పెడతాను బాగెట్టండి. వాడముద్దులు పోలరాజు గారు మా గురువు గారు. ఆయన నాకు ఫోటోగ్రఫీ నేర్పించారు. గర్వం లేకుండా నాకు నేర్పించాడు. ఆయన దైవాలు నేర్చుకునే విద్యే ఇదంతా. ఆయన ఎలా చూసుకున్నారు? చాలా బాగా చూసాను. ఆయన బట్టలు గట్లు కొంత వద్దనిసేవాడు. నాకు ఏమొద్దని పెద్దోడు అయితే చాలని వాడు. ఒక రోజు పాపమతి నేనే అన్నాను, నాతో పోటీ చేస్తామని అడిగాను కోప్పడికాను. సార్ నాతో పోటీ చేయగల వద్దురా బాబు, నీతో చాలేంద్రా బాబు అన్నాడు. వాడముద్దులు పోలరాజు గారు నేను అన్నాను, నాతో అరే మాయా నాతో పోటీ చేస్తే ఫోటోగ్రఫీ అన్నాను, నీతో నేను చాలేంద్రా బాబు అన్నాడు. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాను, మీ నాన్నే నా గురువు అని, మీ నాన్నగారే నా గురువు అని చెప్పానండి. అతని పిల్లలకి చెప్పాను, అతని మనవలకు కూడా చెప్పానండి. మీకు అప్పట్లో ఎవరు సార్ కమిషన్ ఎలాగొన్నాను కూడా చూడలేదు సార్ ఫోటోగ్రఫీగా. చంద్రబాబు గారు ఇచ్చిన 4,000 నాకు ఎత్తండి. చంద్రబాబు నేను ఫోటోగ్రఫీకి వెళ్తే మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతానండి, సిలిక్ ఫోటోగ్రాఫర్. అప్పుడు బాలకృష్ణ గారి ఫోటోలు తీశాను, ఫోటోల్లో దిగాను, సినిమాల్లో దిగాను, 2 సినిమాల్లో. 75,000 అంత ఇస్తామన్నారు. సరిపోతుంది మాకు, ఆ జీతం మాకు సరిపోతుంది, గంట మంచిది 10,000 వస్తాయి మాకు పెళ్ళికి వెళ్ళి తీస్తే. అలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు తీశాను, సుమారు 1,00,000 పెళ్ళిళ్ళు తీశానండి. ఏ ఊళ్ళకి తిరిగారు? గోపాలపట్నం గవర్నమెంట్లు ఇవన్నీ తిరిగాను సార్. బయట ఊళ్ళు? బయట అరకు వెళ్ళానండి, పాల్కొండ వెళ్ళానండి, పాల్కొండ సైన్స్ స్కూల్కి వెళ్ళానండి. ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? 2 రోజులు. కరెంట్ జోలఫుట్ వెళ్ళానండి, కిందకి కిందలో భూమిలోకి కూడా వెళ్ళానండి. భూమిలోకి కూడా వెళ్ళాను, కిందకి కరెంట్ వస్తుంది కదా, అందులోకి నాకు దీనిలో తీసుకెళ్ళారండి. ఆ జోలపుట్టు వాళ్ళు మనకటెళ్ళి తిట్టివాడు అంత పెట్టివాడు అండి. ఫోటో సెంటర్ భానుమూర్తి గారు వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళండి. మేమేం చిన్న తప్పు చేసినా కవర్ చేసి సరిపెట్టేది చేసేవారండి. మీరు ఇప్పటికీ ఫోటోలు తీయగలరా? టాలెంట్ ఉంది సార్. మీ వయసు? నా వయసు 70 అండి, కరెక్ట్గా 70 సార్. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తున్నారు సార్. మీ ఆహార నియమాలు ఎలా ఉంటే తెల్లారి లేచి రాత్రి కేటెడ్ చేస్తారు మీరు? నేను ఏ పనులను చేస్తాను సార్, ఏ పనులను చేస్తాను. నీళ్ళు మోస్తాను భుజం మీద, నా పిల్లలకి బాధపడకంట, పిల్లలు స్కూల్కి తీపెడతాను, మా స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తాను, ఇంట్లో కోడలు బాగా చూస్తాను. నాకు ఈ 4,000 రూపాయల వల్ల నాకు చంద్రబాబు గారు ఇచ్చిన వల్లే అలా బతుకుతున్నాను దయవల్ల. ఆ చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బులే నాకు ఆదాయం అండి. ఇప్పుడు వాళ్ళదండి కొద్దిగా బాగు చేయిస్తారని ఎదురు చూస్తున్నానండి. క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. అది